వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 27వ వచనంలో ఇలా ఉంది: మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగుననుంది. అంటే ఇక్కడ దేవుడు శరీర సంబంధమైన మరణం గురించి మాట్లాడుతున్నాడు అన్నమాట. అంటే ఈ లోకంలో పుట్టిన మనిషి ఒక్కసారే చనిపోతాడు. చాలా మంది రకరకాలుగా చెప్తా ఉంటారన్నమాట. మనము ఈ జన్మలో ఈ రూపంలో ఉన్నాము, వచ్చే జన్మలో ఇంకొక రూపంలో పుడతాము, ఆ తర్వాత జన్మలో ఇంకొక రూపం అంటారు. కానీ బైబిల్ ప్రకారం ఏంటంటే మనిషి రూపమే, అది ఒక్కసారి పుడతాడు, ఒక్కసారి ఏమవుతాడు, చనిపోతాడు అన్నమాట. ఇది శరీర సంబంధమైన పుట్టుక, శరీర సంబంధమైన మరణం గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇక్కడ మనందరము కూడా ఏమవుతామంటే కనుక ఒక దినాన్ని ఏమవుతాం, మనం చనిపోతాం. అయితే ఆ తర్వాత తీర్పు జరుగును అని చెప్పాడు దేవుడు. చాలా మంది ఏమనుకుంటారంటే చనిపోతే జీవితం అయిపోయింది అనుకుంటారు. ఇంకా తర్వాత ఏమీ లేదు అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారన్నమాట. ఇక మళ్ళీ ఇంకొక జీవితం లేదు కాబట్టి. అందుకే దేవుడు ఏంటంటే గనక చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుంది, చనిపోయిన తర్వాత తీర్పు జరుగుతుందని దేవుడు ఏం చేస్తున్నాడు, మనల్ని హెచ్చరిస్తున్నాడు. అంటే ఇది మనకు అర్థం కావాలనుకోండి, దాని ముందు ఒక మాట చెప్తాను నేను. తల్లిదండ్రులు పిల్లలకి డబ్బులు ఇస్తారు. డబ్బులు ఇచ్చిన తర్వాత ఒకవేళ గనక తర్వాత లాస్ట్లో లెక్కలు చెప్పండి అన్నారనుకోండి, నువ్వు ఖర్చు పెట్టిన తర్వాత దేనికి ఎంత ఖర్చు పెట్టావో చివరిలో అడుగుతాను అన్నారనుకోండి, అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, ఆ డబ్బులు చాలా పద్ధతిగా ఖర్చు పెడతారు. వాళ్ళు ఖర్చు పెట్టేది ప్రతిదీ కూడా ఏం చేస్తారంటే పేరెంట్స్కి చెప్తారు, ఆ తర్వాత ఖర్చు పెడతారు. ఒకవేళ కనుక చాలా మంది తల్లిదండ్రులు పిల్లల మీద ప్రేమ ఎక్కువైపోయి డబ్బులు ఇస్తారు కానీ లెక్కలు అడగరు. ఈ లెక్కలు అడగనప్పుడు ఏమవుతుందంటే కనుక వాళ్ళు కొంత మంచిగాను ఖర్చు పెట్టవచ్చు, కొంత వాళ్ళు చెడుగాను ఖర్చు పెట్టవచ్చు అన్నమాట. చెడుగా అంటే ఏమవుతుంది, సిగరెట్ల కోసం, మందు కోసము, లేదంటే ఇలాగా సినిమాల కోసము, అదనమాట. అంటే రెండింటికి చూడండి ఎంత తేడా ఉందో. కాబట్టి వాళ్ళు లెక్కలు అడిగినప్పుడు ఏదైతే తల్లిదండ్రులకు చెప్పి వాడు లెక్క పెట్టాడో వాటి గురించి వాళ్ళు ఏం మాట్లాడరు. వాళ్ళకి చెప్పకుండా సొంతంగా ఏదైనా ఖర్చు పెట్టాడు అనుకోండి, అప్పుడు దాని గురించి ఏమవుతారు, వాళ్ళు అడుగుతారన్నమాట. చెడుగా ఖర్చు పెట్టుంటే పిల్లల్ని ఏం చేస్తారు, శిక్షిస్తారన్నమాట. అలాగే దేవుడు కూడా ఏంటంటే మనుషులు ఒక్కసారి మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగునని ఉంది. ఎందుకన్నాడు తీర్పు జరుగునని? దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడనమాట. దేవుడే మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవునికి మనం ఏం చేయాలా, ఈ జీవితాన్ని లోకంలో ఉన్నప్పుడు మనం ఎలాగైతే జీవించామో దానికి ఏం చేయాలా, లెక్క చెప్పాలన్నమాట. అందుకే చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో చాలా స్పష్టంగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనంలో దేవుడు అంటున్నాడు కదా, భక్తుడు వారు దేవుని వలన పుట్టిన వారే గాని, అంటే చూడండి ప్రతి మనిషి కూడా ఏంటి, దేవుని వలనే పుట్టాడట. రక్తము వలననైనను, శరీరేచ్ఛ వలననైనను, మనుషేచ్ఛ వలననైనను పుట్టిన వారు కారు. అంటే అర్థం ఏంటి, దేవుని మూలంగా పుట్టామన్నమాట. అక్కడ ఏమన్నాడు, మనుషేచ్ఛ అంటే అర్థం ఏంటి, అందరూ పిల్లల్ని కావాలనుకుంటారు కానీ అందరికీ పిల్లలు పుట్టరు. అందరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏమవుతారు, అది వాళ్ళకున్న ఆశను బట్టి కోరికను బట్టి కలుస్తారు. అలాగే అందరికీ పిల్లలు పుట్టరు అన్నమాట. ఇద్దరు కలవడాన్ని బట్టి పిల్లలు పుట్టరు, పిల్లలు పుట్టాలనుకోవడాన్ని బట్టి పిల్లలు పుట్టరు అన్నమాట. దేవుడు ఇస్తే వాళ్ళకి పిల్లలు పుట్టినట్టు, లేదంటే గనక పిల్లలు పుట్టినట్టే.
మనంతటి మనం అనుకుని పిల్లల్ని కన్నాం అనుకోండి, నిజంగా మన వల్ల పిల్లలు పుట్టినట్టు అవుతుంది. కానీ అనుకున్న వాళ్ళకి అందరికీ కూడా అనుకున్న సమయానికి పిల్లలు పుట్టరు. చూడండి, అందరూ కూడాను పెళ్ళైన తర్వాత కొంతమందికి వెంటనే పుడతారు, కొంతమందికి 1 సంవత్సరం, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమందికి 5 సంవత్సరాలు అలా పట్టేస్తుంది. కొంతమందికి అసలు పిల్లలే పుట్టరు, కొంతమందికి 10 సంవత్సరాల తర్వాత పుడతా ఉంటారు. అంటే అది మన చేతుల్లో లేదన్నమాట. రెండోది, అందరూ మగపిల్లలే కావాలనుకుంటారు, కానీ అందరికీ మగపిల్లలు పుట్టరు. అందరూ తెల్లగా ఉండాలనుకుంటారు, అందరూ తెల్లగా పుట్టరు. అందరూ పొడవుగా ఉండాలనుకుంటారు, అందరికీ పొడవుగా ఉన్న వాళ్ళు పుట్టరు. అంటే మనం అనుకున్నది ఏది కూడా జరగదు. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఏదో అప్పుడప్పుడు మనం అనుకున్న దాంట్లోనూ మక్కువరోడు అనుకున్నప్పుడు అలా పుట్టడం జరుగుతుంది, కానీ మనం అనుకున్నది అనుకున్నట్టుగా ఎక్కడ కూడా జరగదు. అంటే అర్థం ఏంటి, సమస్తము దేవుని చేతుల్లోనే ఉంటాయన్నమాట. కాబట్టి ఈ జీవితాన్ని దేవుడు మనకే ఇచ్చాడు. దేవుడే మనల్ని ఈ లోకానికి పంపించాడు అన్నమాట. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎవరి ద్వారా? మరియమ్మ ద్వారా అన్నమాట. అలాగే దేవుడు ఏం చేశాడు, మనల్ని ఈ లోకానికి పంపించాడు. ఎవరి ద్వారా? మనందరికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. యేసు ప్రభు వారికి ఎలాగైతే మరియా, యోసేఫ్ ఉన్నారు. కాబట్టి దేవుడు మనకి ఈ జీవితాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడట, చివరిలో లెక్క అడుగుతాడనమాట. ఈ జీవితాన్ని నువ్వు ఎలాగా, ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు ఎలాగా ఈ జీవించావనేది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే తల్లిదండ్రులు పిల్లల్ని ఈ డబ్బులకి నువ్వు లాస్ట్ లో లెక్క చెప్పాలన్నప్పుడు పిల్లలు ఏం చేస్తారు, చాలా జాగ్రత్తగా ప్రతిదీ కూడా తల్లిదండ్రులకి చెప్పి ఖర్చు పెడతారన్నమాట. అప్పుడు చివరిలో ఏమవుతుంది, వాళ్ళకి చెప్పి ఖర్చు పెట్టాడు కాబట్టి అదేది కూడా పెద్ద విశేషం కాదు. అలాగా దేవుడు కూడా మనకి జీవితాన్ని ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే దీనికి లెక్క అడుగుతాడు మనల్ని. లెక్క అంటే అర్థం ఏంటి చెప్పండి? మనము ప్రతిదీ కూడా, మనం చేసే ప్రతిదీ కూడా ప్రభువుకి ప్రార్థన చేసి ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ప్రభు చిత్త ప్రకారం చేసామనుకోండి. కాబట్టి అవన్నీ కూడా ఏమవుతాయి, చివరిలో దేవుడు మనకు లెక్క అడుగుతాడు. కాబట్టి మనం చేసింది ప్రతిదీ కూడా ప్రభు చిత్త ప్రకారం ఉందనుకోండి, అంటే ప్రతి విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకుని ఆ ప్రకారం నడుచుకుంటున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మనకి తీర్పు ఉండదన్నమాట. అంటే మనకు శిక్ష ఉండదు. మనం ఏమవుతాము, ఆ పరలోక రాజ్యానికి వెళ్తామన్నమాట. ఒకవేళ దేవునికి తెలియకుండా గనక మన ఇష్టానుసారంగా నడుచుకున్నాం అనుకోండి, అప్పుడు దాని ప్రతిదానికి ఏం చేయాలి మనము, అది దేవునికి తెలియకుండా చేసాం కాబట్టి, తల్లిదండ్రులకు తెలియకుండా మనం ఖర్చు పెట్టింది అది ఎంత తప్పు, దేవునికి ఇష్టం లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనం జీవించిన జీవితం ఉంటది కదా, అదంతా కూడా దేవుడు దాన్ని పాపం అన్నమాట. పాపం అంటే అర్థం ఏంటి, ప్రభువుకు తెలియకుండా. అంటే అర్థం ఏంటి, ప్రభువుకు నచ్చినట్టు కాకుండా మనకు నచ్చినట్టు మనము జీవించడమే పాపం అన్నమాట. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు దేవుడు, ఈ జీవితానికి కూడా దేవుడు నేను లెక్క అడుగుతాడట. అదే తీర్పు అంటే గనక. తీర్పు అంటే అర్థం ఏంటి, నువ్వు ఎలాగ జీవించావో ఏంటో దేవుడికి చెప్తే గనక, నువ్వు దేవుని చిత్త ప్రకారము జీవిస్తే నీకు దేవుడు ఏం చేస్తాడు, నీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. లేదు నీ సొంతంగానే నీకు నచ్చినట్టు జీవించావు అనుకో, దేవునితో పని లేకుండా, అప్పుడు ఏమవుతాం, మనం నిత్య నరకానికి మనము వెళ్ళిపోతాం అన్నమాట. ఇక్కడ మొట్టమొదట ఆ విషయం తెలియాలి మనకి. ఎందుకు దేవుడు తీర్పు అన్నాడంటే గనక, ప్రతిదానికి నువ్వు లెక్క చెప్పాలి అన్నప్పుడు, మొన్న కూడా చదువుకున్నాం కదా మనం, నిన్న అనుకుంటా, నీకు చూపుకు నచ్చింది నువ్వు చెయ్యి, నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి, నీ నోటుకు వచ్చింది మాట్లాడు, నీ చెవికి నచ్చింది విను, నీ కళ్ళకు నచ్చింది నువ్వు చెయ్యి. అంటే నీకు ఎలా నచ్చితే అలా జీవించు. కానీ ఏమనుంది చివరిలో, కానీ వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోకి తెస్తాడు అని మర్చిపోకన్నాడు. ఎప్పుడైతే తీర్పులోకి తెస్తాడు, వీటన్నిటికీ దేవునికి నువ్వు సమాధానం చెప్పాలి అన్నప్పుడు మనిషి ఏం చేస్తాడు, అప్పుడు మనిషి కొంచెం జాగ్రత్తగా నడుచుకునే అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు ముందుగానే మనల్ని ఏం చేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు అన్నమాట. సాధారణంగా బైబిల్లో నువ్వు తీర్పు 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 అనగానే మనుషులకు ఏమనిపిస్తుందంటే, అన్ని జనులకు అనుకుంటారన్నమాట. ఎవరికి అనుకుంటారు, ఇది అన్ని జనులకి, అంటే యేసు క్రీస్తు ప్రభుని ఎవరైతే నమ్ముకోరో వాళ్ళకే ఈ తీర్పు, యేసు క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి తీర్పు ఉండదు, వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు అని అంటారన్నమాట. అయితే ఇది కరెక్టే, ఈ మాట 100% కరెక్టే అన్నమాట. కాబట్టి ఇందులో కూడా ఏంటి, ఇందులో కూడాను యేసు క్రీస్తు ప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ, లేకపోతే ఇందులో కూడా ఏమన్నాను,
కొంతమందికి అది పరిమితం అయ్యిందా అందరికీ అనే విషయాన్ని మనం ఏం చేయాలా మనం తెలుసుకోవాలన్నమాట. సరే, రోమాపత్రిక ఒకసారి నేను రోమాపత్రిక 2వ అధ్యాయము 6వ అధ్యాయం 2వ అధ్యాయము 6, 7, 8, 9 వచనాలు చదువుతున్నాను. రోమాపత్రిక 2వ అధ్యాయము 6, 7, 8, 9 చదువుతున్నాను నేను. ఒకసారి చూడండి. ఆయన ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చాను. అంటే అర్థం ఏంటి? ప్రతి వానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చినంటే అంటే అందులో మంచి క్రియలు ఉంటాయి, చెడ్డ క్రియలు ఉంటాయి. మంచి క్రియలు అంటే పరలోక రాజ్యము, చెడ్డ క్రియలు అంటే నరకం. అయితే చూడండి 7వ వచనం, సత్క్రియను ఓపికగా చేయొచ్చు. సత్క్రియ అంటే ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు చూడండి, మనం ఏదన్నా తల్లిదండ్రులకు చెప్పి చేసామనుకోండి, అది తల్లిదండ్రుల దృష్టికి చాలా మంచి పనిలాగా ఉంటుంది. చెప్పకుండా చేసామనుకోండి, అది ఎప్పటికీ కూడా అదేంటి చెడ్డ పనిలాగా ఉంటుంది అన్నమాట. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, ఓపికతో చేయొచ్చని ఉంది. ఓపికగా చేయొచ్చు. ఓపికని ఎప్పుడు అంటాము అంటే ఒక విషయాన్ని ఎక్కువ సార్లు మనం పదే పదే అదే చేయాల్సి వచ్చింది అనుకోండి, కొంత ఓపిక కావాలి మనకి. ఒకసారి చేసి పక్కన పెట్టేస్తాం అనుకోండి, దానికి ఓపిక అక్కర్లేదు. ఈ ఓర్పు సహనం అనేది ఎప్పుడు వాడతాం మనం అంటే ఈ భూమి మీద మనం ఉన్నంత కాలము కూడా ఏం చేయాలా, ఏదో అప్పుడప్పుడును ఏదో 1-2 విషయాల్లోనూ మనకు నచ్చినప్పుడు ఏమొచ్చి దేవుని మాట ప్రకారం నడుచుకోవడము, లేదంటే మనకు నచ్చిన విషయాల్లోనేమొచ్చి మనకు నచ్చినట్టు ఉండడము, ఇలా కాదు. మొదటి నుంచి భూమి మీద ఉన్నంత కాలము చాలా ఓపికగా ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకోవడము, ఆ వాక్యానుసారంగా మనము నడుచుకోవాలి. చూడండి, ఇక్కడ మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి. అంటే దేన్ని వెతకాల మనము? మహిమ అంటే ఏంటి? దేవుని యొక్క మహిమ. ఘనత అంటే ఏంటి? దేవుణ్ణి ఘనపరచాల, దేవుణ్ణి మహిమపరచాల. తర్వాత అక్షయత అంటే ఏమీ లేదు. క్షయము అంటే నశించేది, అక్షయము అంటే నశించిందన్నమాట. అంటే యేసు క్రీస్తు ప్రభుకి ఏమీ లేదు, ఆయనకు మరణం లేదు. ఆయనకి మనం అంటే శరీరీతిగా మనం చనిపోతాం. ప్రభు ఏంటి? ప్రభువు నిత్యము జీవించేవాడు అన్నమాట. అక్షయత అంటే అర్థం ఏంటి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, ఆ దేవుని యొక్క జీవాన్ని మనం కోరుకోవాలా. ఆ ప్రభు నిత్యము జీవిస్తాడు కాబట్టి ఆయనకి ఏమీ లేదు, ఆయన నశించేవాడు కాదు. కాబట్టి ఆయన జీవాన్ని ఎవరైతే వెతుకుతారో, ఇప్పుడు చూడండి, మనము ఈ లోకంలో మనుషులందరూ కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తారు. అది పెద్ద విశేషం ఏమి కాదు, ప్రపంచం అంతా అలాగే ఉంది. ఇప్పుడు చూడండి, చీకట్లో ఒక లైట్ వేసాం అనుకోండి, అదనమాట. ఆ చీకట్లో ఒక లైట్ వేసినప్పుడు ఏమవుతుంది? చీకటి అంతా మాయమైపోద్ది అన్నమాట. అలాగే ప్రపంచం అంతా వాళ్ళ ఇష్టానుసారంగా నడుచుకుంటున్నప్పుడు మనం గనక దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాం అనుకోండి, అప్పుడు చీకట్లో ఉన్న వాళ్ళకి మనం ఏంటి? వెలుగు చూపించినట్టు అన్నమాట. ఎందుకంటే చాలా మందికి ఈ దేవుని గురించి తెలియదు, ప్రభు గురించి. పాపం అంటే ఏంటో తెలియదు, పాప క్షమాపణ, మారు మనసు, యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు వస్తాను కూడా తెలియదు. అదే పాపంలో ఉండి చనిపోయి ఏమవుతారు? నరకానికి పోతారు. అని చీకటి జీవితం అన్నమాట. వెలుగు అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు గురించి మనం ఏం చేయాలి? మనుషులకు చూపించాలంటే ముందు మనం ఏం చేయాలి? ప్రకారం నడుచుకోవాలి కదా. దేవుని నామాన్ని మహిమపరచడం అంటే అర్థం ఏంటంటే ఇష్టాన్ని పక్కన పెట్టి దేవుని యొక్క ఇష్టాన్ని చేయడం అన్నమాట. ఘనపరచడం అంటే అర్థం ఏంటి? ఘనపరచడం అంటే అర్థం ఏంటంటే గనక దేవుని కొరకు దేన్నన్నా సరే మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఒకటి, దేవుని కొరకు దేన్నన్నా విడిచిపెట్టాలనే మాట వచ్చినప్పుడు మనం ఏమనుకుంటాము? చాలా కష్టంగా ఉంటుంది మనకి. సపోజ్ చూడండి, డబ్బుని విడిచిపెట్టాలా, లేదంటే గనక మనుషుల్ని విడిచిపెట్టాలా, లేదంటే గనక ఉద్యోగం విడిచిపెట్టాలా, లేదంటే గనక ఇలాగ మనకేమవుతుంది? ప్రాణాలు విడిచిపెట్టాలనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఒక రోజు ముందో వెనకో ఇవన్నీ నువ్వు వదలకపోయినా కానీ ఒక దినాన్ని ఏమవుతాయి? అవి వదిలిపెట్టాల్సిందే అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి అవి వదిలేయచ్చు, ఒక్కొక్కసారి మనమే వాటిని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు అన్నమాట. అంటే ఇవి శాశ్వతం కాదు. కాబట్టి ఏదో ఒక రోజు ఇవన్నీ ఏమవుతాయి? మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాయి అన్నమాట. అంటే వీటికంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించడం. వదిలిపెట్టడం అంటే కొంతమంది విడిచిపెడతారు కానీ వాటి మీద మనసు పోదు. అది కాదు వదిలిపెట్టడం అంటే. అవి మన దగ్గర ఉన్నా
వాటి మీద కాకుండా ఏం చేయాలా, వాటికంటే ప్రభువుని ఎక్కువగా మనం ప్రేమించడమే ఏంటి, ఆయన గణపరచడము, ఆయన మాట ప్రకారం నడుచుకోవడమే ఆయన మహిమపరచడము, ఆయన జీవాన్ని మనం ఏం చేయాలా, కోరుకోవాలా. వాళ్ళకి ఏమిస్తాడట, మహిమను ఘనతను అక్షయతను వెదకు వారికి నిత్య జీవము నిత్యను. ఇది గిఫ్ట్ వాళ్ళకి. నిత్య జీవం అంటే ఏంటి, ఆ తీర్పు తర్వాత ఏంటి, దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడనమాట. వీళ్ళకి తీర్పు ఉండదు. వీళ్ళు ఏమవుతారు, ఈ భూమి మీద ఉండగానే వీళ్ళు ఆ మరణాన్ని, ఆత్మ సంబంధమైన మరణాన్ని, తీర్పుని దాటుకుని దేవుని రాజ్యానికి వెళ్ళిపోతారన్నమాట. 8వ వచనం చూడండి. అయితే భేదములు పుట్టించడం అంటే వీళ్ళు ఎప్పుడు కూడా మనుషులకు ఏం చేస్తూ ఉంటారు, ఎప్పుడు ఇద్దరు మనుషుల మధ్యలో ఏదో ఒకటి ఏం చేస్తారు, మనుషులు గొడవలు పెడతా ఉంటారన్నమాట. అంటే వీళ్ళు ఉన్నారంటే గనక ఇప్పుడు పిల్లలకి గొడవలే, భార్యాభర్తలకి గొడవలే, ఇరుగు పొరుగు వాళ్ళకి గొడవలే, చుట్టుపక్కల వాళ్ళకి గొడవలే, ఈ వీధులకి ఆ వీధులకి గొడవలే. అంటే చివరికి ఇంకా ఎవరికన్నా సరే, 2 దేశాలకైనా సరే వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళిద్దరి మధ్యలోనూ ఏం చేస్తారు, భేదాలు పుట్టిస్తారన్నమాట. అంటే వీళ్ళ గురించి వాళ్ళ గురించి వీళ్ళకి లేనిపోనివన్నీ చెప్పడం వల్ల ఏమవుతుంది, వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చి ఏమవుతారు, అక్కడి నుంచి గొడవలు మొదలవుతాయి అన్నమాట. సత్యమునకు లోబడక, సత్యం అంటే దేవుని వాక్యమే. వీళ్ళ దేవుని వాక్యానుసారంగా నడుచుకోరు. వీళ్ళ దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వీళ్ళ సొంతంగా ఏం చేస్తూ ఉంటారు, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. దుర్నీతికి లోబడు వారి మీదకి. దుర్నీతి అంటే అర్థం ఏంటి, ఏదన్నా సరే మొట్టమొదట మనకు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మంచి అంతా కూడా ఏంటంటే గనక దేవుని వాక్యాన్ని చదువుకోవడం, ఆ ప్రకారం నడుచుకోవడం. అన్ని అందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు నీతి కానీ, లేకపోతే మంచి కానీ, లేదంటే యథార్థత కానీ, ఇలాగ మంచి విషయాలన్నీ దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడంలోనే వచ్చేస్తాయి. ఆ దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకుంటాం చూడండి, అది దుర్నీతి అంటాము. అది దేవుని వాక్యానికి లోబడకపోవడం అంటాము. మనుషుల మధ్యలో లేనిపోని తారతమ్యాలు సృష్టించడం అన్నమాట. అది వాళ్ళ మీదకి ఏమొస్తుందట, దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దేవుని ఉగ్రత అంటే మాటలేంటమ్మా, మామూలుగా మనకి గట్టిగా వర్షం వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు వచ్చినా, గట్టిగా గాలి వేసినా, చిన్న భూకంపాలు వచ్చినా, ఇలాంటి వాటికే మనం తట్టుకోలేమన్నమాట. ఇలాంటి కరోనా లాంటి ఎఫెక్ట్ వచ్చినా ఎంతో కొంత భయము, ఆందోళన. అలాంటి దేవుని కోపము, దేవుని యొక్క రౌద్రము గనక వచ్చిందనుకోండి, ఇంకా వాళ్ళకి శిక్ష ఏంటి, నరకపు శిక్ష. ఇంకా ఆ మండుచున్న అగ్నిగుండంలో ఏమవుతా ఉంటారు, వాళ్ళు కాలుతా ఉంటారన్నమాట. చూడండి, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. తీర్పు మనుషుని ఆత్మకన్నమాట, శరీరానికి కాదు. ఎందుకంటే చనిపోతే శరీరాన్ని మనం ఏం చేస్తాం, కప్పెడేస్తాం, అది మట్టిలో పోతుంది. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. తీర్పు ఏంటి, ఇక్కడే రాయబడి ఉంది, దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు. తీర్పు ఆత్మకన్నమాట. మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. ఇక్కడ ఏమనుంది, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమ వేదన అన్నమాట. ఎక్కడుంటాయి, 2 నరకంలో ఉంటాయి. ఆ అగ్నిగుండంలో గనక మనము దేవుడు గనక అప్పగించాడు అనుకోండి, అక్కడ ఏముంటది, శ్రమ వేదన ఉంటది అన్నమాట. కానీ పరలోక రాజ్యములో నెమ్మది, సంతోషము, సమాధానము ఉంటది. సరే, ఇక్కడ అద్భుతమైన మాట ఉంది, 10వ వచనము. సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. అంటే మహిమ అంటే ఏంటి చెప్పండి, దేవుడుండే స్థలము పరలోక రాజ్యం. అక్కడికి ఒక మనిషి వెళ్తున్నాడంటే అర్థం ఏంటి, దేవుని యొక్క మహిమ ఇచ్చాడని మనిషికి. అలాగే ఏంటి, ఘనత అన్నమాట. అంటే ఒక మనిషి, దేవుని కాళ్ళ దగ్గర ఉండే మనిషి, చివరికి దేవునితో పాటు దేవుని రాజ్యంలో ఉండే భాగ్యం అంటే గనక ఒక మనిషిని దేవుడు ఏం చేశాడు, ఎంతగా గణపరిచాడో చూడండి. సమాధానమును కలుగును. ఇంకా అక్కడ మనకేముండవు, మనిషికి బాధ అనేది ఉండదన్నమాట. ఈ భూమి మీద చూడండి, ఏదో కొద్ది సమయం నీకు ఏదన్నా గనక కొద్ది మనసుకు ప్రశాంతంగా అనిపించింది అనుకోండి, ఎంత ఆనందపడిపోతామో మనం. అలాంటిది ప్రతి నిమిషము, ప్రతి సెకను కూడా పరలోక రాజ్యంలో ఏముంటదట, సమాధానమే ఉంటది. మనిషికి బెంగలు గాని, ఆందోళన గాని, టెన్షన్లు గాని, భయాలు గాని ఏమి ఉండవు. మరి భాగ్యం ఎలాగొస్తుందమ్మా,
సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమ, ఘనత, సమాధానం. నువ్వు దేవుని మహిమపరిస్తే ఆయన నిన్ను మహిమపరుస్తాడు, నువ్వు దేవుని గణపరిస్తే నిన్ను గణపరుస్తాడు. అదన్నమాట. చివరికి ఆయన ఏం చేస్తాడు? తనకున్న సమాధానాన్ని, తనకున్న శాంతిని నీకు ఇస్తాడన్నమాట. 11 చూడండి. దేవునికి పక్షపాతము లేదు. ఇది కొంచెం జాగ్రత్తగా విన్నారు మనం. దేవునికి ఏమి లేదట? పక్షపాతం లేదు. ఇక్కడ యూదునికి గ్రీసు దేశస్థునికి అని 2 మాటలు వాడాడు. యూదులు అంటే అర్థం ఏంటంటే గనక వీళ్ళు దేవుని యొక్క బిడ్డలు అన్నమాట. అంటే మన పాత నిబంధన కాలానికి వెళ్తే ఆ ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చాడు కదా. కాబట్టి వాళ్ళు దేవుని యొక్క సొంత ప్రజలు అన్నమాట, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు. గ్రీసు దేశస్తులు అంటే అర్థం ఏంటంటే గనక ఇశ్రాయేలీలు కానివారు అన్నమాట వీళ్ళు. అంటే అన్ని జనులు అంటాం కదా, అందులోకి వస్తారు వీళ్ళు. అంటే ఇప్పుడు ఏంటి? భూమి మీద 2 రకాల ప్రజలు ఉన్నారన్నమాట. ఒకళ్ళు దేవుని యొక్క సొంత ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రజలు, వాళ్ళు యూదులు అంటాము. వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు ఎవరన్నా సరే అన్ని జనులు అన్నమాట. ఇక్కడ గ్రీసు దేశస్తులు అనే వాళ్ళు ఏంటి? అన్ని జనులు వీళ్ళు. అలాగే యూదులు అంటే ఏంటి? దేవుని యొక్క బిడ్డలు అన్నమాట. అంటే ఇక్కడ ఏమన్నాడు దేవుడు? దేవునికి పక్షపాతం లేదన్నాడు. అంటే ఒకటేంటి? యూదుడు గనక దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి తన ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు అనుకోండి, వాడికేంటి? వాడిని దేవుడు శిక్షిస్తాడు. అదే యూదుడు దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నాడు అనుకోండి, వాడికి దేవుడు ఏం చేస్తాడు? పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఇప్పుడు గ్రీసు దేశస్థుడు అంటే ఏంటి? ఒక అన్ని జనులు అనుకుందాం మనం, యూదులు కాని వారన్నమాట. వీళ్ళు గనక దేవుణ్ణి అంగీకరించి దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటున్నారు అనుకోండి, వీళ్ళకి పరలోక రాజ్యం ఉంటుంది. ఒకవేళ గనక వీళ్ళు ప్రభువును గనక అంగీకరించలేదనుకోండి, వీళ్ళకి ఏముంటుంది? వీళ్ళకి నరకం ఉంటుంది అన్నమాట. అంటే దేవునికి పక్షపాతం లేదని ఎందుకన్నాడు? యూదుడు కదా, వాడు ఎలాగ నడుచుకున్నా గాని వాళ్ళు దేవుని బిడ్డలు కదా, వాళ్ళది పరలోక రాజ్యము అనుకుంటే ఏంటి? అనుకుంటే దేవుడు పక్షపాతి అవుతాడు. అర్థమవుతుంది కదమ్మా. ఇక్కడ ఏమన్నా దేవునికి పక్షపాతం లేదు, యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. ఎవడైతే దేవుని వాక్యానుసారంగా ప్రతి విషయంలోనూ ప్రభువుకు ప్రార్థించి ప్రభు చిత్త ప్రకారం నడుచుకుంటాడు, వాడికి పరలోక రాజ్యం అన్నమాట. వాడికి మహిమ, వాడికి ఘనత, వాడికే నిత్య జీవము, సమాధానము, శాంతి. ఒకవేళ అన్ని జనుడైనా సరే, అన్ని జనుడు కాకపోయినా సరే, వాడు అన్ని జనుడు కదా అని దేవుడు నరకానికి పంపించాడు. అన్ని జనుడైనా సరే వాడు గనక దేవుని వాక్యానుసారంగా నడుచుకున్నాడు అనుకోండి, అప్పుడేమవుతుంది? వాడికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. వాడు దేవుని గనక లక్ష్య పెట్టాడు అనుకోండి, వాడికి ఏంటి? నరకమే. అంటే ఇక్కడ దేవునికి పక్షపాతం లేదు, అంటే నా ప్రజలు వేరు అని లేదన్నమాట. ఎవడు దేవుని వాక్యం అంటే భయభక్తులతోటి చక్కగా నడుచుకుంటాడో వాడే దేవునికి ముఖ్యం. గాని వీళ్ళు నేను ఏర్పాటు చేసుకున్న ప్రజల లేదంటే అన్ని జనుల అనేది దేవుడు చూడడు. అందుకే దేవునికి పక్షపాతం ఉండదు. మన విషయానికి వద్దాం. ఇప్పుడు యూదులు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మనం క్రైస్తవులు అంటే అర్థం ఏంటి? మన దేశంలో క్రైస్తవులు అంటే వాళ్ళు అనుకుందాం, ఒకళ్ళు యూదులు అనుకున్నాం అంటే ముందుగా వాళ్ళు ఏంటి? దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అన్నమాట. తర్వాత చాలా మంది అన్ని జనులు ఏమవుతారు? వాళ్ళు ప్రభువుని తెలుసుకుంటారు. వాళ్ళు తర్వాత ఏమవుతారు? ప్రభువుని వాళ్ళు నమ్ముకుంటారు. అంటే మన దగ్గర ఎలా వస్తుందంటే, కొంతమంది పుట్టుకతోటే వాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో పుడతారన్నమాట. అంటే క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం కాబట్టి, మేము పుట్టుకతోటే క్రైస్తవులం కాబట్టి వాళ్ళు ఏంటంటే, కొంతమంది పుట్టుకతోటే వాళ్ళు క్రిస్టియన్ కుటుంబాల్లో పుడతారు. అంటే వాళ్ళు అంటారు బై బర్త్ క్రిస్టియన్స్ అంటారన్నమాట. కాబట్టి దేవుడు మా దేవుడు, పరలోక రాజ్యం మాదనుకుంటారు వీళ్ళు. అందుకే వీళ్ళు సాధారణంగా చూస్తే గనక వీళ్ళు పేరుకి క్రైస్తవులే గాని పెద్దగా వీళ్ళ యొక్క నడవడిక అంతా కూడా ఎలా ఉంటదంటే వాళ్ళకి నచ్చినట్టే ఉంటారు వాళ్ళు. ఎందుకంటే మేము దేవుని బిడ్డలము, మేము బై బర్త్ క్రిస్టియన్స్, పరలోక రాజ్యం మాదనుకుంటారన్నమాట. అన్ని జనులు అంటే ఏంటి? కొంతకాలం వాళ్ళు దేవునికి దూరంగా ఉండి విగ్రహారాధన కట్ట చేస్తూ తర్వాత వాళ్ళు ఏంటి? దేవుని తెలుసుకున్న వాళ్ళు అన్నమాట. కాబట్టి నేనేమంటానంటే గనక
ఇక్కడ గ్రీసు దేశస్తులు అంటే గనక వాళ్ళు మొదట్లో దేవుడు తెలీదు, తర్వాత దేవుని తెలుసుకుంటారు. యూదులు అంటే మొదటి నుంచి వాళ్ళు దేవుడు ధర్మశాస్త్రం వాళ్ళవే. కాబట్టి మన క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు ఏంటి, ఇంకా మా దేవుడు పరలోక రాజ్యం మాదన్న భ్రమలో ఉంటారు. అన్ని జనులు ఏంటంటే కొంతకాలం బయట ఉండి తర్వాత వాళ్ళు దేవుని తెలుసుకున్నవారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, దేవునికి పక్షపాతం లేదు. నువ్వు బై బర్త్ చిన్నప్పటి నుంచి నువ్వు క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినా గాని, లేదంటే గనక దేవునికి బయట అంటే అన్ని జనులుగా మనం పుట్టినా గాని, దేవుడు చూసేది ఏంటంటే మనము క్రిస్టియన్స్ అన్ని జనులు అనేది కాదు. దేవుడు చూసేది ఏంటంటే దేవుని వాక్యాన్ని విని, దేవుని యందు భయభక్తులు కలిగి, ఆ వాక్యానుసారంగా మనం నడుచుకుంటే దేవుడు మనకు పరలోక రాజ్యం ఇస్తాడు. అది నువ్వు క్రైస్తవుడువా అన్ని జనుడు అనేది దేవునికి సంబంధం లేదు అక్కడ. అది మనము గొప్పగా అనుకోవడానికే కానీ దేవుని దగ్గర నుంచి మనకు ఎలాంటి మేలు దాన్ని బట్టి ఉండదన్నమాట. అందుకే చాలా మంది తీర్పు అనగానే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది మనకు కాదు అన్ని జనులకు అనుకుంటారన్నమాట. మనకి కాదంటే ఎవరికి కాదు? ఎవరైతే దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకుంటారో వాళ్ళకి కాదు. అంతేగాని దేవుడి బిడ్డలమని చెప్పుకుంటూ, అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. ఒకసారి మనము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుకున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 27, 26, 27. హెబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26, 27 చూడండి. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఎకనో ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకనూ ఉండును. ఇక్కడ ఏమనుంది? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటే అర్థం ఏంటి? సత్యం అంటే దేవుని వాక్యమే సత్యం అన్నమాట. దేవుని వాక్యాన్ని విని అవన్నీ కూడా మనం అర్థం చేసుకొని, అంటే రక్షణ కావచ్చు, మారు మనసు కావచ్చు, పాప క్షమాపణ కావచ్చు, ఇవన్నీ కూడా మనిషికి అర్థమైన తర్వాత కొంతకాలం చక్కగానే ఉంటారు. చాలా మంది చూడండి, కొంతకాలం దేవుని నమ్ముకుంటారు, ఆ తర్వాత ఏం చేస్తారు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల, అంటే బుద్ధిపూర్వకం అంటే అర్థం ఏంటి చెప్పండి? మనం జాగ్రత్తగా ఆలోచించామనుకోండి, మనకి మనుషుల్ని పక్కన పెడితే గనక కొన్ని జంతువులు అవి ఏదన్నా బురదలో గనక కాలు పెట్టినాయి అనుకోండి, బురద అంటుకుంది అనుకోండి, అది కడిగేసుకుంటే మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. పందిని చూడండి, అది బురదలోనే ఉంటుంది. అంటే కొన్ని ఏమొచ్చి అనుకోకుండా వాటికి బురద అంటుకుంటుంది, వెంటనే కడిగేసుకుంటాయి. పందులు మాత్రం అదే బురదలో ఉంటాయి అన్నమాట. అంటే బుద్ధిపూర్వకంగా పాపం చేయడం అంటే అర్థం ఏంటి? వీళ్ళకి అన్ని తెలిసి ఏం చేస్తారు? ఆ పాపాన్ని బట్టి వాళ్ళు సంతోషించడానికి అలవాటు పడిపోతారన్నమాట. అప్పుడు ఏమంటున్నాడంటే భక్తుడు, వాళ్ళ కొరకు మళ్ళీ యేసు ప్రభు సిలువ వేయబడ్డన్నమాట. వాళ్ళ కొరకు మళ్ళీ దేవుడు ఏం కాడు, బలి కాడు. అయితే వీళ్ళ కొరకు ఏమి ఎదురు చూస్తాయట? వీళ్ళ కొరకు తీర్పు అన్నమాట, న్యాయపు తీర్పు. రెండోది ఏంటి? తీక్షణమైన అగ్ని అన్నమాట. అగ్ని అంటే ఏంటి? నరకం అన్నమాట. వీళ్ళకి ఇంక మిగిలింది ఏంటి? దేవుని తీర్పు. ఆ తర్వాత ఏంటి? వీళ్ళకి నరకానికి వెళ్ళిపోవడమే. మరి వీళ్ళు ఒకప్పుడు వీళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు. వీళ్ళు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటే అర్థం ఏంటి? దేవుడు తెలుసు, దేవుని వాక్యాన్ని తెలుసు, రక్షణ అంటారు, మారు మనసు అంటారు, ప్రార్థనలు చేస్తారు, పాటలు పాడుతూ ఉంటారు, ఇవన్నీ చేస్తారు. అలాగే పాపంలో కూడా జీవిస్తూనే ఉంటారన్నమాట. ఇలాంటి వాళ్ళకి ఏముంటదట? ఇలాంటి వాళ్ళకి యేసు ప్రభు మళ్ళీ వీళ్ళ కొరకు చనిపోవడం కానీ, వీళ్ళకి డైరెక్ట్ గా ఏంటి? తీర్పు తర్వాత ఏంటి? నరకం అన్నమాట. కానీ మామూలుగా ఏమనుకుంటారు? మేము చర్చికి వెళ్తున్నాము కదా, మేము వాక్యం చదువుకుంటున్నాం కదా, మేము ప్రార్థన చేసుకుంటున్నాం కదా, మేము వేరే గుళ్ళకి వెళ్ళాం కదా, మేము విగ్రహాలను మొక్కం కదా, మేము కానుకలు ఇస్తున్నాము కదా, కాబట్టి మాకు తీర్పు ఉండదు, మేము పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము, అన్ని జనులకే ఈ తీర్పు, దేవుని తెలుసుకున్న వాళ్ళకి అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమని ఉంది?
సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా అంటే అర్థం ఏంటి, అన్నీ తెలిసే వీళ్ళు కనీసం మనస్సాక్షి కూడా గద్దించదన్నమాట. వీళ్ళు ఏంటంటే గనక ఇంకా పూర్తిగా దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నప్పుడు వీళ్ళు ఏమనుకుంటారంటే మనము పరలోక రాజ్యం వెళ్ళిపోతాము, మనకు తీర్పు ఉండదు, అవి అన్ని జనులు ఎవరో ప్రభుని తెలుసుకోలేదు కదా, వాళ్ళే నరకానికి పోతారు అనుకుంటారు. సరే, ఇంకా స్పష్టంగా ఒక చోట రాయబడింది, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొంచెం జాగ్రత్తగా వినండి మాటలు. 17వ వచనము 18వ వచనము చదువుతున్నా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమగు కాలము వచ్చి ఉన్నది, అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు లోబడని, అంటే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమవును? దీని అర్థం ఏంటి? దేవుడు తీర్పు ఎక్కడ మొదలు పెడతాడంట? ఫస్ట్ సాధారణంగా అనుకుంటాం, మనం అన్ని జనులు అనుకుంటాం. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించరో, ఎవరైతే ఇంకాను ఆ విగ్రహాలని అన్య దేవతల్ని పూజిస్తూ ఉంటారో, అటువంటి వాళ్ళే దేవుని తీర్పుకి వాళ్ళు ఏమవుతారు? దేవుని తీర్పుకి అటువంటి వాళ్ళే ఏమవుతారు? వస్తారు. మనం రాము అనుకుంటాం కదా. ఇక్కడ ఏమంటున్నాడు భక్తుడు? మొట్టమొదట తీర్పు దేవుని ఇంటి దగ్గర మొదలెడతాడంట దేవుడు. అని దేవుడి ఇల్లు అంటే ఎవరు? మనమే. ఎవరైతే దేవుని బిడ్డలుగా చెప్పుకుంటామో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు మా దేవుడని చెప్తారో, మొట్టమొదటి ఏంటి? వాళ్ళ దగ్గరే మొదలు పెడతాడంట. అంటే ఎవరు వాళ్ళు? అంటే ఇందాక చదువుకున్నాం చూడండి, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత కొంతకాలం చక్కగానే ఉంటారు. ఆ తర్వాత ఎవరికి నచ్చినట్టు వాళ్ళు జీవిస్తూ ఉంటారన్నమాట. అది అంటే ఎక్కడ మొదలెడతాడు? మొదట అక్కడ మొదలెడతాడట. అంటే ఎందుకు అక్కడ మొదలెడతాడు చెప్తాను చూడండి. నిజానికి మనము జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి అంటే ఈ మధ్యలో కొంచెం రాజకీయాల్లోనూ ఉన్నాడన్నమాట, గెలిచిన పార్టీలోను. అయితే వాళ్ళు ఏదో కొన్ని మంచి ఏదో కొన్ని పథకాలు వాళ్ళు పెట్టి అవి ఇతనికి అప్పగించి, నువ్వే దగ్గరుండి ఇవన్నీ కూడా అందరికీ న్యాయం జరిగేటట్టు చూడాలి అని అతనికి అప్పగించినప్పుడు అతను ఏంటంటే గనక, ఇప్పుడు రూల్స్ ప్రకారం వెళ్ళాలి అంటే గనక మొదట ఇతను ఆ రూల్స్ ప్రకారం నడుచుకునే వ్యక్తి అయి ఉండాలన్నమాట. ఇతనికి ఏమొచ్చి ఆదాయం ఎక్కువ, ఇతనికి ఒక ఆరోగ్యశ్రీ కార్డు, ఇతనికేమో ఆదాయం ఎక్కువ, ఇతనికి ఒక రేషన్ కార్డు. అంటే ఎంత ఇదిగా ఉంటదంటే గనక, మొన్న చూడండి కరోనా వల్ల చాలా మందికి అన్ని ఇస్తా ఉంటారు కదా, అవి ఇవి. వాళ్ళతో పాటు వీళ్ళు కూడా తీసేసుకుంటా ఉంటారు కొంతమంది మామూలుగా. అదనమాట. అంటే స్పెసిఫిక్ గా వీళ్ళు అని చెప్పట్లేదు, కానీ నేను ఇలాంటి మనుషులు ఉంటారు మన సొసైటీలో. ఏంటి మనుషులు ఉంటారు, వాళ్ళకి అన్ని ఉన్నా కానీ అంటే బీదవాళ్ళలాగా ఏంటి, వాళ్ళకి ఆరోగ్యశ్రీ కార్డు, వాళ్ళకి రేషన్ కార్డు, గవర్నమెంట్ ఇచ్చే బీదలకు ఇచ్చేవన్నీ పొందుకుంటారన్నమాట. కాబట్టి సాధారణంగాను ఎవరైనా కానీ వీళ్ళు గనక బయటికి వెళ్ళి, బాబు నీకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తించదు, నీకు ఇంత జీతం వస్తుంది కదా అన్నారనుకోండి, మొట్టమొదటి వాళ్ళు ఏం చేస్తారు? మరి నీకెంత జీతం వస్తుంది, మరి నీకు ఆరోగ్యశ్రీ కార్డు వర్తిస్తుందా అని మొదట ఏం చేస్తారు? మనల్ని ఎవరైతే ఆ పని చేస్తూ ఉంటారో వాళ్ళని ప్రశ్నిస్తారు. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం కావాలా? దేవుడు ఎదుటి వ్యక్తికి, అన్ని జనులకి తీర్పు తీర్చేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మరి మేమంటే నిన్ను తెలుసుకోలేదు కాబట్టి మమ్మల్ని ఎలా శిక్షిస్తున్నావు, మరి నిన్ను తెలుసుకున్న వాళ్ళు క్రైస్తవులు అనబడేవాళ్ళు, మరి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కదా, వాళ్ళు మాకంటే అయినా గొప్పగా ఉన్నారా? మరి అలాంటప్పుడు వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా అని అంటారు. అంటే ఈ ఉదాహరణ నేను చెప్పేటప్పుడు నేను మీకు సరిగా చెప్పలేకపోయాను నేను, కాకపోతే మీకు విషయం అర్థమైంది అనుకుంటున్నాను నేను.
అంటే ఏంటి, ఏదన్నా ఒకటి మనం గనక ఇది పద్ధతి కాదు అన్నప్పుడు, నువ్వు పద్ధతిగా ఉన్నావా, మీ ఇంట్లో వాళ్ళు పద్ధతిగా ఉన్నారనేది మనుషులు అడుగుతారు కామన్ గా. అందుకే దేవుణ్ణి అడగడానికి అవకాశం లేదు. ఎందువల్ల దేవుడు పరిశుద్ధుడు, ఆయనలో ఎలాంటి లోపము లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుంది, దేవుని బిడ్డలు అన్నమాట. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటున్నారో వాళ్ళ గురించి ఏం చేస్తారు, మనుషులు అడుగుతారు. సరే మేము తప్పు చేసాం, మమ్మల్ని శిక్షించావు, మరి నేను నమ్ముకున్న వాళ్ళు కూడా తప్పు చేశారు కదా. అందుకే దేవుడు ఏం చేస్తాడట, మొదట దేవుణ్ణి ఎవరైతే నమ్ముకున్నారో అక్కడి నుంచి మొదలు పెడతాడంట. అప్పుడు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఏమవుతుంది, ఆయన్ని నమ్ముకున్న వాళ్ళకే ఏంటి, ఆయన శిక్షించాడు కాబట్టి ఇంకా మనం మాట్లాడడానికి అవకాశము లేదు. ఒకవేళ వాళ్ళని విడిచిపెట్టుంటే గనక ఏంటి పక్షపాతం అని చెప్పేసి అడగడానికి. అందుకే దేవుడు పక్షపాతి కాదు కాబట్టి. అందుకే చాలాసార్లు చూడండి, మనం ఏదన్నా తప్పు చేస్తున్నాం అనుకోండి, మనం పెద్ద పట్టించుకోం. దాని గురించి ఇతరులకు చెప్పే బాధ్యత మనకి ఇచ్చారనుకోండి, ముందు మనం ఏం చేస్తాం, మనం సెటరేట్ చేసుకుంటాం. లేదంటే నలుగురు మనల్ని ఏం చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారని అర్థమవుతుంది కదా మనకి. అలాగే దేవుడు ఏంటంటే మొట్టమొదట తన ఇంటి దగ్గర నుంచి తీర్పు మొదలు పెడతాడంట. అప్పుడు ఎవరైతే దేవుణ్ణి ఎరిగి ఉండి కూడాను దేవుని వాక్యం పట్ల భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి దేవుడు ఏం చేస్తాడు, మొదలు పెడతాడు. అందుకే చూడండి 18వ వచనంలో 17 చదువుకున్నాం కదా, 1 పేతురు 4:17. 18లో మరియు నీతిమంతుడే రక్షింపబడుట దుర్లభమైతే భక్తిహీనుడును పాపియు ఎక్కడ నిలుచును అని ఉంది ఇక్కడ. అంటే నీతిమంతుడే అంటే అర్థం ఏంటి, నీతిమంతుడంటే వాడు పాపముల విషయమే పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకుని రక్షణ మారు మనసు పొంది ఆ తర్వాత ప్రభువుని విడిచిపెట్టి వాడు ఇష్టానుసారంగా నడుచుకుంటున్నాడు అనుకోండి. అలాంటి దేవుణ్ణి తెలుసుకున్న వాడే రక్షించబడడం కష్టమైపోతే గనక, అంటే నరకం నుండి రక్షించబడడం కష్టమైపోతే గనక, అసలు దేవుణ్ణి ఎరగని వాడు పాపంలో జీవిస్తున్నవాడి పరిస్థితి ఏంటి, అంతకంటే దారుణంగా ఉంటది కదా అని ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు, మొట్టమొదట దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి ఏమవుతుంది, తీర్పు ఉంటుంది. ఎవరు వాళ్ళు, దేవుణ్ణి ఎరిగి ఉండి కూడాను వాళ్ళు ఏంటి, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు నడుచుకుంటారు చూడండి వాళ్ళు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 31వ వచనం చదువుతున్నాను చూడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31. అయితే మనలను మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. ఇక్కడ ఏమనుంది, ఎవరికి తీర్పు ఉండదు, ప్రతిరోజు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం కోర్టులోకి వెళ్ళామనుకోండి, నీ తప్పు నువ్వు ఒప్పుకుంటే కనుక నీకు శిక్ష తగ్గుద్దంటారు. అంటే మొట్టమొదటి నీకు ఒక అవకాశం ఇస్తారు, నీ తప్పు తెలుసుకుని ఒప్పుకునే అవకాశం. నువ్వు గనక దాన్ని వాడుకోలేదనుకో, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు తీర్పు తీరుస్తారు, అప్పుడు కఠినమైన శిక్ష ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు, మనలను మనమే విమర్శించుకునే ఎడల అంటే అర్థం ఏంటి, ఒక్కసారి నా జీవితం ఎలాగుంది, దేవుని వాక్యానుసారంగా ఉందా లేదా అని చెప్పి మనల్ని మనం ఏం చేసుకోవాలట, ప్రతిరోజు కూడాను నేను వాక్యానుసారంగా జీవిస్తున్నానా లేదా అని ఒకసారి ఏం చేయాలా, మనం చూసుకుని, ఒకవేళ గనక ఎక్కడన్నా సరే దేవునికి దుఃఖకరంగా ఆయాస్కరంగా నడుచుకుంటున్నాం అనుకోండి, వాక్యానికి వ్యతిరేకంగా, వెంటనే ఏం చేయాలా, వెంటనే మనం ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకోవాలన్నమాట. వీళ్ళకి తీర్పు ఉండదు, ఏంటి, వీళ్ళకి తీర్పు ఉండదన్నమాట. అంతేగాని బుద్ధిపూర్వకంగా పాపం చేస్తూ ఉంటారు చూడండి. అంటే ఏంటి, వాళ్ళు దేవుని వాక్యానుసారంగా నా జీవితం ఉందా లేదా అనేది పక్కన పెట్టేస్తారు, అది నాకు నచ్చిందా లేదా. చూడండి, ఎప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. ఒకడేమొచ్చి వాడు ఏదైతే చేస్తాడో అది వాడికి నచ్చిందా లేదనే చూసుకుంటాడు, కానీ అది మంచిదా చెడ్డదని చూసుకోడు. ఒకడేమవుతాడు, వాడు ప్రతిదీ చేసేటప్పుడు అది మంచిదా చెడ్డదని చూసుకుంటాడు, చూసుకుని అప్పుడు మంచిది చేస్తాడు. మామూలుగా చెప్తున్నాను ఈ మాటలు. ఒకడేం చేస్తాడు,
నాకు నచ్చింది అంతే, ఇంకా అది మంచిదా చెడ్డదనే దాంతో పని ఉండదన్నమాట. కాబట్టి బుద్ధిపూర్వకంగా పాపం చేసే వాళ్ళు ఏంటి, వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు. అది దేవునికి ఇష్టమా కాదని దాంతో పని ఉండదన్నమాట. కానీ మనల్ని మనమే విమర్శించుకునే అట్లా వీళ్ళేంటి, వీళ్ళు ప్రతిదీ కూడాను వాళ్ళు అది దేవుని చిత్తమా కాదని వాళ్ళు తెలుసుకుని, ఒకవేళ దేవుని చిత్తం కాకపోతే వెంటనే ప్రభువుని ఏం చేస్తారు, వాళ్ళు క్షమాపణ అడుగుతారు. ప్రభు ఏం చేస్తాడు, వాళ్ళు క్షమిస్తాడు. సామెతలు 28:13 చదువుతున్నాను. సామెతలు 28:13 అన్నమాట. అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లుడని ఉంది. అంటే అర్థం ఏంటి, చాలా మంది దేవుని వాక్యాన్ని వింటా ఉంటారు, వాళ్ళు చేసేది కరెక్ట్ కాదని అర్థమవుతా ఉంటుంది, వాళ్ళు ఒప్పుకోరన్నమాట. అంటే లోపల వాళ్ళ పాపాన్ని ఏం చేస్తా ఉంటారు, లోపల అలాగ దాస్తా ఉంటారన్నమాట. అంటే ఎప్పుడైతే నువ్వు పాపాన్ని దాస్తా ఉంటావో దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క రౌద్రం కూడా పెరిగిపోతా ఉంటుంది. అలాగా ఎంత వాక్యాన్ని విన్నా గాని వీళ్ళేంటి, వాళ్ళ పాపాన్ని బయటికి ప్రభు దగ్గర ఒప్పుకోవడానికి గాని విడిచిపెట్టడానికి గాని మనసు ఉండదన్నమాట. అటువంటి వాడు వర్ధిల్లడని ఉంది. అంటే ఏంటి, వాడు ఆత్మకు ఏముండదు, ఆత్మ వర్ధిల్లదన్నమాట. అంటే అదేమవుతుంది, వాడు అదే పాపాన్ని దాచిపెడతాడు, పాపంలో చచ్చిపోతాడు, నరకానికి వెళ్ళిపోతాడు అన్నమాట. శ్రమయు వేదనయు ఉంటది అలాంటి వాడి ఆత్మకు. అంటే ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందినని ఉంది అక్కడ. రెండో మాట ఏంటి, అతిక్రమను దాచిపెట్టువాడు వర్ధిల్లడు గాని ఆ అతిక్రమాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందను. అంటే ఏంటి, మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా వినాలా. చాలా మంది అనుకుంటారు, మనం దేవుని తెలుసుకున్నాము కదా, ఆ పరలోక రాజ్యానికి అంటే మనం తీర్పులో ఏముంటది, మనకి దేవుడు తన దయ చెప్పున, కృప చెప్పున, కనికరం చెప్పున జాలి చూపిస్తాడు మన మీద. కాబట్టి ఆయన బిడ్డలం కాబట్టి దేవుడు చూసి చూడనట్టు ఏం చేస్తాడు, వదిలేస్తాడు మనల్ని. కాబట్టి మన పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాము. ఎవరైతే ప్రభువుని అంగీకరించలేదో వాళ్ళే నరకానికి వెళ్ళిపోతారు అనుకుంటారు. కానీ ఇక్కడ ఏమనుంది, అతిక్రమాన్ని దాచిపెట్టేవాడు ఎవడైనా సరే, వాడు అన్యజనుడైనా సరే, దేవుని తెలుసుకున్నవాడైనా సరే, వాడు వర్ధిల్లుడు. అంటే అర్థం ఏంటి, వాడి ఆత్మకి ఏముండదు, సమాధానము శాంతి ఉండదు అన్నమాట. శ్రమ వేదన ఉంటుంది. ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వాడేంటి, వాడు క్రైస్తవుడైనా సరే, అన్యజనుడైనా సరే, వాడు గనక వాళ్ళున్న పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు అనుకోండి, దేవుడు వాడిని కనికరిస్తాడట. అంటే మన పాపాలు మనం ఒప్పుకుంటేనే గాని దేవుడు మనల్ని కనికరించడు. చాలా మంది వాళ్ళ పాపాలు వాళ్ళు దాచుకుంటారు. అంటే వాళ్ళు ప్రభువుని ఎరిగినా గాని వాళ్ళు పాపాలు ఒప్పుకోలేదు కాబట్టి దేవుడు వాళ్ళని క్షమించలేదు. వాళ్ళ పాపంలోనే దాచుకున్నారు కాబట్టి, వాళ్ళ పాపంలో ఉండిపోయారు కాబట్టి నరకానికి వెళ్ళిపోతారు. ఎవరైతే ఒప్పుకొని విడిచిపెడతారో, అంటే ఏంటి, విడిచిపెట్టాలనే మనసుతోటి ఒప్పుకుంటారో. సౌలు చూడండి, వాళ్ళ పాపాలు ఒప్పుకున్నాడు కానీ విడిచిపెట్టలా. అందుకే అతను తన ప్రాణాన్ని, దేవుని రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాడు. దావీదు ఒప్పుకోవడమే కాదు, విడిచిపెట్టాడు పాపం చేసి. అందుకే దేవుడు దావీదుని ఏం చేశాడు, కనికరించాడు అన్నమాట. కాబట్టి ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఎవరు తీర్పులో నుంచి దాటుతారంటే గనక, ఎవరికి తీర్పు ఉండదంటే గనక, వాళ్ళ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టిన వాడికి దేవుడు ఏం చేస్తాడు, కనికరం చూపిస్తాడు. అంటే ఏంటి, కనికరం ఎక్కడుంటుంది, భూమి మీద ఉన్నప్పుడే. నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడే జాలి, దయ, కృప, కనికరాలు ఉంటాయి. ఈ కనికరం ఎవరి మీద ఉంటుంది, అందరి మీద కాదు, పాపులు అందరి మీద కాదు. నేను పాపిని గ్రహించి ఆ పాపాన్ని విడిచిపెట్టి ఎవడైతే నీతిగా, అంటే దేవునికి నచ్చినట్టు జీవించాలనుకుంటాడో వాడి మీద కనికరం ఉంటది. కానీ పాపిని చెప్పుకుంటూ అదే పాపంలో జీవిస్తూ ఉంటాడు చూడండి, వాడి మీద కనికరం ఉండదు. అంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి, మనము అందరూ ఒప్పుకుంటారు. మీరు చాలా మందిని చూస్తే గనక చర్చిల్లోను ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించండి, నేను అది చేశాను, నేను ఇది చేశాను అంటారు, కానీ దాన్ని విడిచిపెట్టరు. చర్చిలో ఒప్పుకుంటా ఉంటారు, ఇంటికెళ్ళి మళ్ళీ అంతే. ఇంకా టీవీలు, సినిమాలు, సీరియళ్ళు, వాళ్ళ మీద గొడవాడడం, వీళ్ళ మీద గొడవాడడం, ఆ ఇంటికి వెళ్ళడం, ఈ ఇంటికి వెళ్ళడం, వాళ్ళ మీద చాడీలు, వీళ్ళ మీద చాడీలు. అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలా, మన పాపాలు మనం ఒప్పుకుంటే
దేవుడు మనల్ని క్షమించాడు అనే నిశ్చయత మనం ఏం చేయాలా? ప్రభు దగ్గర పొందుకోవాలన్నమాట. నువ్వు ఒప్పుకున్నంత మాత్రం చేత దేవుడు నిన్ను క్షమించేసాడనే భ్రమలోను భ్రాంతిలోను మనము ఉండకూడదు. అంటే నిజమైన పశ్చాత్తాపం వస్తే మళ్ళీ నువ్వు ఆ పాపం జోలికి వెళ్ళవు. నువ్వు మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు చూడండి, మనకి ఏదైనా కాలిందనుకోండి, ఆ బాధ మనం ఏమవుతాము, ఆ బాధ మనం ఫీల్ అవుతాం కాబట్టి మళ్ళీ ఇంకోసారి కాల్చుకోవడానికి ఇష్టపడం మనం. అది కనుక బాధ లేదనుకోండి, మనకేం చేస్తాం, ప్రతిసారి సరదాగా కాల్చుకుంటా ఉంటాం అన్నమాట. అలాగే పాపం చేసిన వాడికి ఆ బాధ తెలియలేదనుకోండి, ప్రతిసారి అదే పాపాన్ని చేస్తాడు. ఎవడైతే పశ్చాత్తాపడ్డాడో, అరే నేను పాపం చేశాను, దేవునికి ఎంతో దుఃఖకరంగా జీవించాను, నన్ను ప్రేమించే దేవుడికి దుఃఖాన్ని కలిగించాను అని వాడు ఏం చేస్తాడు, మళ్ళీ ఆ పాపాన్ని చేయడు. అందుకే అందరూ ఒప్పుకుంటా ఉంటారు. నువ్వు పాపాన్ని కప్పుకున్నా ఒప్పుకున్నా పెద్ద తేడా ఏమీ లేదు ఇద్దరికీ. కానీ ఎవడు విడిచిపెట్టిన వాడే ఏమవుతాడు, విడిచిపెట్టిన వాడే కనికరం పొందుతాడన్నమాట. అంటే భూమి మీద కూడా అందరికీ కనికరం ఉండదు. ఎవడైతే పశ్చాత్తాపడి తన జీవితాన్ని, ప్రభువా నన్ను క్షమించండి, ఇక మీదట నీకు నచ్చినట్టు నడుచుకుంటాను, ఈ పాపపు జీవితాన్ని విడిచిపెడతాను, వాడి మీద దేవుడు కనికరం చూపిస్తాడు. వాడిని ఏం చేస్తాడు, తన రక్తముతో కడుగుతాడు, పరిశుద్ధునిగా చేస్తాడు, పవిత్రంగా చేస్తాడన్నమాట. వాడికి తీర్పు ఉండదు, వాడు తీర్పు దాటేస్తాడు. ఇంకా తీర్పు ఉండదు, నరకం ఉండదు, వాడు ప్రభు రాజ్యంలో ఉంటాడన్నమాట. అంటే అర్థం ఏంటి, ఆ కనికరము, ఆ జాలి, దయ, కృప అంతా కూడా భూమి మీద ఉన్నప్పుడే ఉంటాయి. ఒక్కసారి మనిషి చనిపోయాడు అనుకోండి, ఆ తర్వాత పరలోక రాజ్యములో దేవుడు తీర్పు తీర్చేటప్పుడు ఏముండదు, జాలి, దయ, కృప, కనికరము ఉండదు. అక్కడ ఏముంటది, దేవుడు న్యాయవంతుడు, ఆయన తీర్పు న్యాయమైన తీర్పు అన్నమాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చదువుతున్నాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 23. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను అప్పగించుకోండి. దేవుడి తీర్పు ఎలా ఉంటదట, దేవుని తీర్పు చాలా న్యాయమైన తీర్పు అంటారు. మీ జాగ్రత్తగా వినాలి. అంటే ఏంటి, దేవుని తీర్పు నీతి గలది, దేవుని తీర్పు న్యాయమైనది. గ్రీకు దేశస్థుడని యూదులని ఉండదు. ఎవడైతే దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటాడో వాడిని ఏం చేస్తాడు, ప్రభు పరలోక రాజ్యం ఇస్తాడు. దేవుని బిడ్డలైనా సరే వాళ్ళు గనక దేవుని పక్కన పెట్టారనుకోండి, ప్రభు కూడా వాళ్ళని ఏం చేస్తాడు, పక్కన పెడతాడు. అయితే చాలా మంది అనుకుంటారు జాలి, దయ, కృప, కనికరము తీర్పులో కూడా ఉంటాయి కాబట్టి మనం ఏమవుతాము, అలాగే దాటేస్తాం అనుకుంటారు. అందుకే చూడండి, ధనవంతుడు, మనము లోకాసువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు చనిపోయి అతను పాతాళంలోకి వెళ్ళడం, ఒక లాజరు చనిపోయి పరదేశిలోకి వెళ్ళడం మనం చూస్తాం. ఆ పాతాళంలో ఉన్న ధనవంతుడు అంటే 16వ అధ్యాయము నేను అనుకోవడము 24వ వచనం అనుకుంటున్నాను. ధనవంతుడు అంటాడు కదా, పాతాళంలో ఉండి, తండ్రివైన అబ్రహామా నా యందు కనికరం చూపించండి, నేను ఈ నరకములో నరకయాత్ర అనుభవిస్తున్నాను, నోరు ఎండిపోతుంది, నాలుకేంటి బాధ వచ్చేస్తుంది, ఆ లాజరును పంపించి ఒక నీటి చుక్క నా నాలుక మీద వేయమంటాడు. ఏమన్నాడు అతను, నా యందు కనికరబడాను. మరి అక్కడ కనికరం పొందాడా మరి ధనవంతుడు? మరి లాజరు వచ్చాడా, కొన్ని నీళ్లు నోట్లో వేసాడా? లేదే. ఎందువల్ల? ఒక్కసారి నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా కనికరాలు ఉండవు, ఏముంటాయి, తీర్పు అంతే ఇంకా. కాబట్టి ఈ భూమి మీద ఉన్నప్పుడే కనికరము, జాలి, దయ, కృప. ఎందువల్ల? భూమి మీద ఉన్నప్పుడు ఆయన రక్షకుడు, ఆయన రక్షించడానికి వచ్చాడు కాబట్టి మనల్ని ఏం చేస్తాడు. ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ చూడండి, ఏం చేశాడు ఆయన, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదంటే శిక్షించలేదే, నేను కూడా శిక్షించను అన్నాడు. అంటే ఏం చేశాడు, తన పాపమును ఒప్పుకుంది కాబట్టి ప్రభు ఏం చేశాడు, కనికరించాడు. అది తర్వాత మళ్ళీ పాపం చేయకమ్మా అన్నాడు. ఎందువల్ల? అదన్నమాట, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మళ్ళీ ఏంటి, పాపంలోకి వెళ్ళిపోయారు అన్నమాట. అందుకే ఏమన్నాడు ప్రభు, తిరిగి పాపంలో వెళ్ళిపోయే ప్రమాదం ఉంటది కాబట్టి వెళ్ళి ఇక పాపము చేయకన్నాడు ఆ వ్యభిచారమందు పట్టబడిన స్త్రీతో. కాబట్టి పాపములు ఒప్పుకున్న వాళ్ళకే అది. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, విమర్శించుకుంటా ఉంటారు ప్రతిరోజు, నేను వాక్యానుసారంగా ఉన్నానా లేదని.
కాబట్టి ఎప్పటికప్పుడు ఏం చేస్తారు? వెంటనే యేసు ప్రభు ప్రార్థన చేసుకుని సరి చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి తీర్పు ఉండదన్నమాట. అందుకే ధనవంతుడు చూడండి, ఆ నరకంలో ఉన్నప్పుడు కనికరించమన్నాడు, కనికరం పొందలేదు అతను. ఇంకా అక్కడ ఏంటి? తీర్పు అన్నమాట. అందుకే చాలా మంది క్రైస్తవులు ఏంటంటే జాలి, దయ, కృప, కనికరముతోటి పరలోక రాజ్యం పోదాం అనుకుంటారు. కాకపోతే ఏవి తీర్పు తీరుస్తుందో మనకు తెలియాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము, నేను 48వ వచనం చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. అంటే అర్థం ఏంటి? నన్ను పక్కన పెడేశారు, నా మాటలు పక్కన పెడేశారు. అలాంటి వాడికి తీర్పు ఎవరు తీరుస్తారట? నేను చెప్పిన మాటయే అంత్య దినమందు వానికి తీర్పు తీర్చిననుంది. ఇక్కడ ఏమనుంది? నేను చెప్పిన మాట అంటే అర్థం ఏంటి? నువ్వు ఏ వాక్యాన్ని అయితే చదువుతున్నావు ఈ బైబుల్లోని, కాబట్టి ఆ దినమున నీ తీర్పు ఏంటి? ఈ వాక్యానుసారంగానే ఉంటుంది. అక్కడ కొత్తగాను జాలి, దయ, కృప, కనికరము చెప్పిన తీర్పులు ఉండవు. అందుకే చూడండి, మీ కోర్టులో జడ్జి ఉంటాడు కదా, జడ్జి దగ్గర ఒక పుస్తకం ఉంటుంది, దాన్ని ధర్మశాస్త్రం అంటారు. జడ్జి ఎవరొచ్చినా సరే ఆ పుస్తకంలో రాయబడిన ప్రకారమే తీర్పు తీర్చాల. సొంతంగా తీర్పు తీర్చడానికి లేదు అక్కడ. ఆ జడ్జి కుమారుడు వచ్చినా, జడ్జి బంధువులు వచ్చినా, ఎవరొచ్చినా గానీ ఏం చేయాలా? ఆ బుక్కులో రాయబడిన ప్రకారమే నేరం ఏంటి, దాని శిక్ష ఏంటి, అంతే. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? దేవుడే తీర్పు తీర్చినా గానీ దేవుడు ఏం చేస్తాడట? సొంతంగా తీర్చడంట. ఈ వాక్యానుసారంగా దేవుని మాట అంటే ఏంటి? బైబిల్లో రాయబడిన ప్రతి మాట ఇక్కడ ఎలా ఉందో అక్కడ కూడా తీర్పు అలాగే ఉంటది. అదంతా ఎందుకు చెప్పండి? ఇప్పుడు ఎవరన్నా మీకు తెలిసి ఒకరిని చంపేశాడు అనుకుందాం. మనం ఎప్పుడైతే ఒకరిని చంపేశాడో మనందరికి ఏమనిపిస్తుంది? అరే ఇంకా వీడికి ఉరిశిక్ష వేసేస్తారనిపిస్తుంది మనకి. వాడిని తీసుకెళ్తారు, పోలీసులు పట్టుకుంటారు, జైల్లో పెడతారు, తర్వాత ఇప్పుడు కోర్టులోకి సబ్మిట్ చేస్తారు. కోర్టులో ఏం చేస్తాడు జడ్జి? అదే చెప్తాడు, నువ్వు పలానా వ్యక్తిని చంపేశావు కాబట్టి నీకు మరణశిక్ష విధిస్తున్నానని. అంటే ఏంటి? మనం అనుకున్నదే అది జడ్జి చెప్పడానికి ఏంటి? చాలా కాలం పడుతుంది అన్నమాట. సేమ్ థింగ్, ఈ దినాన్ని నువ్వు చనిపోయావంటే పాపంలో ఉండి చనిపోయావు. ప్రభు ఆ దినాన్ని నీకు తీర్పు తీరుస్తాడు. అదే తీర్పు. ఎందువల్ల? వాక్యం అలా ఉంది కాబట్టి రేపు పొద్దుట ఇదే వాక్యాన్ని ప్రభు చెప్తాడు, నీకేం చేస్తాడు? తీరుస్తాడనమాట. అందుకే చూడండి 50వ వచనములో అదే యోహాను సువార్త 12:50, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆజ్ఞే నిత్య జీవము. అంటే ఈ బైబిల్లో రాయబడిన మాట ప్రకారము నువ్వు గనక జీవిస్తే నీకు నిత్య జీవం వస్తుంది. ఈ వాక్యాన్ని పక్కన పెట్టి జీవించావనుకో నిత్య నరకం వస్తుందన్నమాట. అంటే ఈ వాక్యానికి వేరుగా ఆ రోజు తీర్పు ఉండదు. ఆ రోజు తీర్పు ఏంటి? వాక్యానుసారంగానే ఉంటది. అంటే ధర్మశాస్త్రాన్ని దేవుడు నీకు ఇచ్చేసాడు, ఈ బైబుల్ని, దీని ప్రకారమే నీకు తీర్పు ఉంటది అన్న. నువ్వేం చేయాలా? అప్పుడు ఈ బైబుల్ని జాగ్రత్తగా చదువుకుని దాని ప్రకారం మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. అందుకే చూడండి, ఒక మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7-8 వచనాలు చదువుతున్నాను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డనుంది. ఇక్కడ మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కోయినన్నాడు. ఇక్కడ 7వ వచనంలో ఏంటి? గలతీయులకు రాసిన పత్రిక 6:7, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడ్డు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయిను. ఇక్కడ దేవుడు చిన్న ఉపమానం చెప్పాడు. అంటే మనిషి ఏది విత్తుతాడో ఆ పంటే కోస్తాడట. మామిడికాయలు మనం గనక విత్తనాలు వేసామనుకోండి, మామిడికాయలు వస్తాయి. జీడి మామిడి విత్తనాలు వేస్తే జీడి మామిడి చెట్లు వస్తాయి, కాయలు వస్తాయి. వరే వేస్తే గనక వరే వస్తుంది మనకు. అలాగా నువ్వు వేసే విత్తనాన్ని బట్టి ఏమవుతుంది? ఆ పంట వస్తుంది అన్నమాట. మీరు ఎప్పుడన్నా చూడండి, జీడి మామిడి విత్తనాలు వేస్తే మామిడికాయ మొక్కలు రావడము, మామిడికాయ విత్తనాలు వేస్తే జీడి మామిడి రావడము,
వరి వేస్తే గనక మీకు గోధుమలు పండడము, గోధుమలు వేస్తే వరి రావడం జరిగిందా? జరగల. నువ్వు ఏది విత్తుతావో అదే వస్తుంది మొక్క. అది ఇప్పుడు గన్నేరు చెట్టు వేసారనుకోండి, గన్నేరుకాయలే వస్తాయి, మామిడికాయలు వచ్చేస్తాయా? రావు. అందుకే ఏమన్నాడు? మోసపోకుడి దేవుడు వెక్కిరించబడ్డంటే అర్థం ఏంటి? మోసపోకుడి అంటే అర్థం ఏంటంటే మీరు ఆ తీర్పు దినమున ఏంటి, దేవుడు నేను ఎలాగ జీవించినా గాని, దేవుడు తన కృప చెప్పున, దయ చెప్పున, కనికరం చెప్పున నాకు పరలోక రాజ్యం ఇచ్చేస్తాడు, నాకు తీర్పు ఉండదు, నేను నరకానికి వెళ్ళనన్నావు అనుకో, అప్పుడు ఏమవుతావు? అక్కడికి వెళ్ళిన తర్వాత జాలి, దయ, కృప, కనికరాలు ఉండవు. వాక్యానుసారంగా తీర్పు తీరుస్తాడు. ఆ వాక్యానుసారంగా ఎక్కడికి వెళ్తాం? మనము నరకానికి వెళ్ళిపోతాం. అందుకేమన్నాడు? దేవుడు వెక్కిరింపబడ్డా అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడే మనం చదువుకున్నాము, బుద్ధిపూర్వకంగా పాపం చేసిన వాడి కొరకు ప్రభు మళ్ళీ చనిపోవడు గాని వాడికి తీర్పు ఉంటది, నరకం ఉంటది అన్నాడు. రేపు పొద్దుటి కనుక వీడికి తీర్పు, నరకం లేకుండా పరలోక రాజ్యానికి పోయాడు అనుకో, దేవుడు వెక్కిరించబడినట్టు అన్నమాట. అంటే ఆయన చెప్పింది జరగలేదు కాబట్టి మనుషులు ఏం చేస్తారు? ఆయన ఎక్కిరిస్తారన్నమాట. మీకు అర్థమైంది కదా? అందుకే ఏమనుందో వాక్యములోను, దేవుడు వెక్కిరించబడ్డావు, అది ఏం చెప్పాడు అదే చేస్తాడన్నమాట. ఒకవేళ ఇక్కడ చెప్పింది ఒకటి, అక్కడ ఒకటి జరిగింది అనుకోండి, అప్పుడు ఏమవుతారు? మనుషులు ఎక్కిరిస్తారన్నమాట. అది అంటే దీన్ని బట్టి మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒకసారి నేను రోడ్డు మీద వెళ్తున్నాను, రోడ్డు మీద ఆయిల్ పడిపోయింది అన్నమాట. సరే, ఎవరికి తెలియదు, ఆయిల్ మీద జారిపోతాం కదా మనము. అప్పుడు నేను ఎవరో కుర్రోళ్ళు ముగ్గురు వెళ్తున్నారు బండి మీద, బాబు ఆగండి ఆగండి ఆగండి, ఎదురు ఆయిల్ ఉంది, పడిపోతారు జాగ్రత్తగా అన్నాడు. ఆ వెనకాల కూర్చున్నవాడు చెప్పేవులావా అన్నాడు అన్నమాట. సరే, ఎటకారంగా మాట్లాడాడు. సరే, వాళ్ళు అలాగే వెళ్ళిపోయారు స్పీడ్ గాను, ఆయిల్ మీద పడ్డారు, పడి దేకేశారన్నమాట. అలాగా అప్పుడు నేనే వెళ్ళాను, వాళ్ళని జాగ్రత్తగా కొంచెం పక్కన కూర్చోబెట్టి అన్ని చేశాను. సారీ అండి, ఏమనుకోవద్దు, నేను ఏదో కొంచెం ఎగతాళిగా మాట్లాడాను అన్నట్టు. అంటే వాళ్ళు గనక దాటుకుని వెళ్ళిపోయారు అనుకోండి, నన్ను ఎక్కిరించేవారు. ఎలా పడిపోతానన్నావు కదా, మేము అక్కడ పడ్డామని చెప్పేసి. కానీ వాళ్ళు పడిపోయారు కాబట్టి ఏంటి, వాళ్ళు విక్రించడానికి అవకాశం లేదన్నమాట. అలాగా ఒకళ్ళు చెప్పింది గనక జరిగిందనుకోండి, ఎవరు వెక్కిరించరు. జరగలేదనుకోండి వెక్కిరిస్తారు. అందుకే ఏమన్నాడు? దేవుడు వెక్కిరించబడ్డావు కానీ మోసపోకుడు అన్నాడు. అంటే అర్థం ఏంటి? అంటే దేవుడు చెప్పినట్టే జరుగుతుంది, దానికి వేరుగా జరుగుతుంది. నేనేదో కానుకలు ఇస్తున్నాను, నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నాను, నేను పాటలు పాడుతున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ఇతరులకు సువార్త చెప్తున్నాను, ఏదో బీదలకు సహాయం చేస్తున్నాను, ఇవన్నీ అనుకుంటే ఏమవుతామంటే మోసపోతామన్నమాట. ఎందువల్ల? అవన్నీ నీకు ఎప్పుడు మేలు? ఎప్పుడైతే నువ్వు వాక్యానికి భయపడి ఆ వాక్యానుసారంగా నడుచుకుంటావు, ఇవన్నీ నీకు మేలు చేస్తాయి. నువ్వు వాక్యానుసారంగా నడుచుకోకుండా నువ్వు ఏం చేసినా గానీ ఏంటి ఉపయోగం లేదు. అందుకే చూడండి, ఆ 8వ వచనము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8, శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు క్షయమను పంట కోయను. అంటే అర్థం ఏంటి? శరీర సంబంధమైన అవసరాల కొరకు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావనుకో, నాకు తిండి కావాలి ప్రభు, ఆరోగ్యం కావాలంట. ప్రభు తిండి ఇస్తాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు. ఈ రెండు శరీరం కోసమే కదా. కానీ శరీరం ఏంటి? క్షయమైనది. అంటే ఏంటి? నశించిపోతుంది. అది నువ్వు ఎంత బాగా దానికి ఆరోగ్యం ఇచ్చినా, ఎంత తిండి పెట్టినా ఒక దినాన్ని ఏమవుతుంది? అది అలాగ వయసుతో పాటు నశించిపోతుంది, చచ్చిపోతుంది. ఆత్మను బట్టి విత్తువాడు అంటే అర్థం ఏంటి? నీలో ఉన్న ఆత్మ, నీకు అర్థమవుతుంది కదా. అంటే నాలో ఉన్న ఆత్మను నేను రక్షించుకోవాలి, నాలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి, దేవుని చిత్తం చెయ్యాలి అని చెప్పి శరీర సంబంధమైన విషయాలను పక్కన పెట్టి ఆత్మ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. చూడండి, తను విమర్శించుకుంటూ, వాక్యానుసారంగా ఉన్నాను లేదా చూసుకుంటూ, ఒకవేళ పాపం చేస్తే ప్రభు దగ్గర ప్రార్థన చేసి క్షమాపణ పొందుకుని తిరిగి మళ్ళీ మంచిగా జీవించడం నడుచుకుంటాడు కదా. వాడు ఏమవుతాడట? ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయను. వాడు నిత్యము జీవిస్తాడన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? నువ్వు ఏ పంట వేస్తే, ఏ విత్తనం వేస్తే అదే పంట వస్తుంది.
నువ్వు శరీర సంబంధమైన వాటి కొరకు ప్రభు దగ్గరికి వస్తే అవే సంపాదించుకుంటావు. ఆ శరీరము నశించిపోతుంది, నువ్వు నశించిపోతావు. అది ఆత్మ సంబంధమైన అవసరాల కొరకు నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావనుకో, దేవుడు అదే ఇస్తాడు. అప్పుడేమవుతుంది? నీకు నిత్య జీవం వస్తుంది అన్నమాట. అందుకే మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డంటే అర్థం ఏంటంటే, నువ్వు శరీర సంబంధమైన వాటి కొరకు భక్తి చేసి తర్వాత నాకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం వస్తుంది అనుకున్నావు అనుకో, అది ఎలాగవుతుంది? అదే అంటున్నాడు అన్నమాట. మోసపోవద్దంటే అది. నువ్వు తిండి కోసము, ఆరోగ్యము కొరకు నువ్వు ఈ రోజున దేవుణ్ణి నమ్ముకుని నువ్వు చనిపోయిన తర్వాత నీకు పరలోక రాజ్యము వచ్చేస్తుంది అనుకున్నావు కదా, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అది ఎలా వస్తుంది? కాబట్టి ఇక్కడ నువ్వు ఏది కోరుకుంటే అక్కడ అది వస్తుంది నీకు. ఇక్కడ నువ్వు శరీర సంబంధమైన కోరుకుంటే అవే వస్తాయి, ఆత్మ సంబంధమైన కోరుకుంటే నీకు అదే వస్తుంది అన్నమాట. అంతేగాని శరీర సంబంధమైన వాటి కొరకు నువ్వు భక్తి చేసి చనిపోయిన తర్వాత నేను ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం రావాలనుకున్నావు అనుకో, రెండు ఏంటి? వేరు వేరు అన్నమాట. అప్పుడు ఎలా ఉంటదంటే గనక, నువ్వు గన్నేరు చెట్టు వేసి నువ్వు మామిడికాయలు కాయాలనుకున్నావు అనుకో, అంటే అర్థం ఏంటి? గన్నేరు చెట్టు ప్రాణాలు తీస్తుంది, మామిడి చెట్టు ఆరోగ్యం ఇస్తుంది అన్నమాట. అది జరగదు కదా. నువ్వు ఇక్కడే మామిడి చెట్టు వేసావు అనుకో, అప్పుడు నీకేమవుతుంది? మామిడికాయ వస్తుంది. నువ్వు గన్నేరు చెట్టు అయితే గన్నేరు చెట్టే వస్తుంది, నీకు గన్నేరుకాయలే వస్తాయన్నమాట. కాబట్టి ఇది మీరు మోసపోకండి. దేవుడు వెక్కిరించబడ్డ, దేవుడు ఏది చెప్తే అదే జరుగుతుంది. అయితే నువ్వేం చేయాలా? నీ సొంత ఆలోచన చెప్పున కాకుండా దేవుని వాక్యానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో నిన్ను నువ్వు మోసం చేసుకోవు. ఇదేమి సర్ప్రైజ్ కాదు, ఇదేమి ఆశ్చర్యం కాదు. దేవుడు ముందుగా బైబిల్ నీ చేతిలో పెట్టాడు, దీన్ని ఆధారం చేసుకుని తీర్పు ఉంటుంది అన్నాడు. అంటే ఏది కూడా నీ దగ్గర దాయలేదు దేవుడు, ఇందులో రహస్యం ఏమీ లేదన్నమాట. కాబట్టి నువ్వు దాన్ని చూసుకుని దాని ప్రకారం ఏం చేయాలా? నడుచుకోవాలా. కొంతమంది చూడండి, వంటలు వండడానికి ఒక పుస్తకం ఉంటుంది కదా, అందులో చూసుకుని స్టెప్ బై స్టెప్ వంట చేసేస్తారు వాళ్ళు. అలాగే దేవుడు బైబిల్ ఇచ్చాడు మనకి. దేవుడు ఏం చేశాడు మనకి? ఆయన మనకి బైబిల్ ఇచ్చాడు దేవుడు. కాబట్టి ఏం చేయాలి? మనం ఆ క్రమంలో గనక మనం నడుచుకున్నాం అనుకోండి, వంట ఎలాగైతే ఆ క్రమంలో వెళ్తే మంచి టేస్ట్ గా వస్తుందో, మనం కూడా ఏంటి, మన లైఫ్ చాలా రుచికరంగా ఉంటుంది. అలా ప్రతిదానికి ఒక ప్లాన్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్తారు. అది ఇల్లు కట్టినా సరే, నువ్వు వంట చేసినా సరే, బట్టలు ఉతికినా సరే, ఏదన్నా సరే, అది ముందుగా తెలిసి ఆ క్రమంలో వెళ్ళినప్పుడు అన్ని కూడా మంచిగా జరుగుతాయి. లేదంటే అన్ని కూడా పాడు చేసుకుంటాం. కాబట్టి ఈ వాక్యమే తీర్పు తీరుస్తుంది. ఆ వాక్యానుసారంగా నడుచుకోవడమే నిత్య జీవము. కాబట్టి ఏం చేయాలి మనము? ఎవరో ప్రభువుని తెలుసుకున్న వారికి తీర్పు మనకు కాదనుకుంటారు చాలా మంది. దేవుని తెలుసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఆ ప్రకారం నడుచుకుంటే నీకు తీర్పు ఉండదు. కానీ దేవుని తెలుసుకున్న తర్వాత కూడా నీ ఇష్టానుసారంగా నడుచుకుంటే దేవుడే చెప్పాడు, నువ్వు తీర్పు కొరకు ఎదురు చూడాల్సిందే, ఆ నిత్య నరకపు శిక్షకు నీకు పాత్రుడివే అన్నమాట. కాబట్టి మొట్టమొదట మన దగ్గరే మొదలవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మనం చాలా భయంతోనూ వణుకుతోని రక్షణను ఏం చేసుకోవాలా? కాపాడుకోవాలన్నమాట. తెలుసుకోవడంతో చాలా మంది ఏమవుతారు? చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. తెలుసుకున్న దాని ప్రకారం నడుచుకుంటే నువ్వు తెలుసుకున్నది నీకు మేలు చేస్తుంది, లేదంటే గనక అదే నీకు ఏం చేస్తుంది? కీడి చేస్తుంది అన్నమాట. కాబట్టి తీర్పు మనతోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలా? మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని జనుల కంటే ఘోరమైన తీర్పు మనకు ఉంటుందన్నమాట. కానీ చాలా మందికి ఆ విషయం తెలియదు. ఒక్కసారి లూకా సువార్త చివరి మాటగా చదువుకుందాం. లూకా సువార్తలో దేవుడు చెప్పాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 47వ వచనం చదువుతున్నాను. తన యజమానుని చిత్త మెరుగియుండి సిద్ధపడక అతని చిత్తము చెప్పున జరిగింపక ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. ఇక్కడ ఏమనుంది? మనం అన్ని తెలుసుకుంటాము, ఆ ప్రకారం నడుచుకోం, మనకే ఎక్కువ దెబ్బలట. మిగతా వాళ్ళకి దేవుడి గురించి పెద్దగా తెలియదు కాబట్టి వాళ్ళు సరిగా నడుచుకోరు, వాళ్ళకి తక్కువ దెబ్బలే తగులుతాయి అంట. అంటే ఎటు చూసినా ఎవరు, మనకే కఠినమైన తీర్పు ఉంటుంది, మనకే కఠినమైన శిక్ష ఉంటుంది. ఎవరికి ఎక్కువగా ఇయ్యబడునో వాని యొద్ద ఎక్కువగా తీయజూతురు. అంటే అర్థం ఏంటి? ఎవరైతే ఎక్కువ వాక్యం వింటారో దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ఆశిస్తాడన్నమాట. అప్పుడు ఏమవుతుంది? అదనమాట.
కాబట్టి ఎక్కువ ఆశిస్తాడు కాబట్టి దానికి తగ్గట్టు మన ప్రవర్తన లేదనుకో మనకే ఏముంటది, ఎక్కువ శిక్ష ఉంటది అన్నమాట. దీన్ని బట్టి ఏమర్థం కావాలా, దేవుని వాక్యం తెలియనోడి దగ్గర నుంచి దేవుడు పెద్దగా ఆశించడు. ఎందువల్ల వాడికి తెలియదు కాబట్టి. తెలుసుకున్నవాడు చక్కగా ఉంటాడు అనుకుంటాం మనం. ఎందువల్ల వాడికి అన్ని తెలుసు కాబట్టి మంచిగా ఉంటాడు అనుకుంటాం. వాడు మంచిగా లేకపోతే కనుక ఇంకా కోపం వస్తుంది అనమాట దేవునికి. అంజూరపు చెట్టుకి ఆకులు ఉన్నాయి కాబట్టి బాగా ఫలిస్తుంది అనుకున్నాడు, ఫలాలు లేవు, కోపం వచ్చి శపించాడు. దానికి ఆకులు లేకపోతే చెట్టు ఎండిపోయిందిలే, ఇంకా దానికి కాయలు ఎక్కడ ఉంటాయి అనుకునేవాడు అన్నమాట. ఆ దారిని పోయేవాడు. దీన్ని బట్టి ఏమర్థం కావాలా, తెలుసుకోవడమే ఆశీర్వాదము, తెలుసుకోవడమే పరలోక రాజ్య భాగ్యం అనుకుంటారు చాలా మంది. కాబట్టి తెలుసుకునేది దాని ప్రకారం నడుచుకోవడానికి, నడుచుకునే ఉద్దేశం లేనప్పుడు తెలుసుకోకపోవడం బెటరు. తెలుసుకున్న తర్వాత దాని ప్రకారం నడుచుకోవడం అంతకంటే ఉత్తమం అన్నమాట. తెలుసుకుని దాని ప్రకారం నడుచుకోలేదనుకోండి, అది అన్నిటికంటే ప్రమాదకరమైందన్నమాట. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు జీవించి సత్యాన్ని అర్థం చేసుకుని దానికి లోబడి ఆ నిత్య జీవానికి మన దూరం కాకుండా దాన్ని సంపాదించుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా, నీ మాటలు వింటున్నాం తండ్రి. విని సంతోషపడే వారిగా కాకుండా ఆ జ్ఞానాన్ని బట్టి తండ్రి ఉప్పొంగిపోకుండా ప్రభువా దాని ప్రకారం నడుచుకోవడానికి, ఆ నిత్య జీవానికి ప్రభువా మేము వారసులము కాగలుగుటకు తండ్రి మీరే మాకు సహాయం చేయమని వింటున్న బిడ్డలందరికీ ప్రభువా ఈ సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయమని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించాం తండ్రి. ఆమేన్.